వ్యవసాయాన్ని చేయడమే కాదు, ఆ వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలి. అలాంటి లాభాలే పొందుతున్నాడు రామ్రెడ్డి. ఇతనిది తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం ఐలపూర్ గ్రామం. ఇతను పండించే పంటలు వినూత్నంగా ఉంటాయి. ప్రకృతమ్మ ఒడిలో అతను నిత్యం సేద తీరుతూ తాను చేసే పనిని ఎంతో ఆనందంగా చేస్తుంటాడు. ఇతను ఒక ఎలక్ట్రికల్ వాహనాన్ని తయారు చేసుకున్నాడు. దీనికి కేవలం ₹1,00,000 మాత్రమే వెచ్చించాడు. ఇది మార్కెట్కు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే ఈ ఎలక్ట్రికల్ వాహనం సుమారు 160 కిలోమీటర్ల వరకు వస్తుంది. దీంతో ఇతను పండించే ప్రతి పంట మార్కెట్కి తీసుకెళ్ళి తానే అక్కడ విక్రయిస్తాడు. దీనికి కేవలం ₹1,00,000 మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇలాంటి సమస్య లేకుండా ఛార్జింగ్ పెట్టినట్లయితే దానిని 160 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చని చెప్తున్నాడు. రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టి ఉదయం సమయంలో మార్కెట్కు అన్ని రకాల పంటలు తీసుకెళ్తానని చెప్తున్నాడు. దీంతోపాటు ఈ వాహనం ద్వారా కూలీలను కూడా తీసుకొసుకుంటాడు. కూలీలకు కూడా ఈ వాహనం ఉపయోగపడుతుంది. ఇతను తనకున్న వ్యవసాయ భూమిని రోజు రోజుకు పెంపొందించుకుంటున్నాడు. అయితే రామ్రెడ్డి తనకు ఒక దాదాపుగా 20 గుంటల చెట్లలో 20 గుంటల భూమిలో దాదాపుగా 30 నుంచి 40 ఎర్రచందనం చెట్టు పెట్టాడు. ఆ ఎర్రచందనం చెట్లు పెట్టిన ప్రాంతంలో వేరే వ్యవసాయం చేయడానికి వీల్లేదు. దాంతో తను ఒక ఆలోచన చేశాడు. కేవలం ఒక 3 కోళ్లను తీసుకొచ్చి అక్కడ వాటిని పెంచసాగాడు. కోళ్ల ద్వారా ఇంక్యుబేటర్ ద్వారా గుడ్లు రావడంతో దానిని ఇప్పుడు సంవత్సరంలోపు 300 కోళ్లుగా మారాయి. 3 కోళ్లతో ప్రారంభమైన ప్రస్థానం 300 కోళ్లకు చేరుకున్నాయి. ఇప్పుడు ఆ 300 కోళ్ళు ఇప్పుడు ఎంతో డిమాండ్గా పోతున్నాయి. అయితే సహజసిద్ధంగా దొరికే వాటిని మాత్రమే కోళ్ళకు పెట్టడం వల్ల కోడి సైజు కానీ అలాగే కోడి యొక్క మాంసం కానీ బాగా ఉంటుందని ఈ ప్రాంతం వాళ్ళు చెప్తుంటారు. దీంతో మార్కెట్ రేటు కంటే అధికమైన రేట్లు వస్తుంటాయి. అందుకే ఇక్కడి కోళ్లను ఎంతో ఇష్టంగా తీసుకెళ్తారు. రామ్రెడ్డి కోళ్లకు సంబంధించిన ఒక వలయాన్ని ఏర్పాటు చేశాడు. అదే వలయంలో కోళ్ళు ఉంటాయి, అందులోనే తింటాయి. వాటికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాడు. దీంతోపాటు అవి స్వేచ్ఛగా విహరించేందుకు చుట్టూ నెట్టు ద్వారా ఇలా వలయాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో కోళ్ళు అందులోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా అతను విక్రయిస్తున్నాడు. ప్రతిరోజు సుమారుగా 1000 నుండి 1,500 రూపాయలు కేవలం కోళ్ళ ద్వారానే అతను సంపాదిస్తాడు. ఓ పక్క కోళ్ళు పెంపకం, మరో పక్క కూరగాయల పెంపకం, దాంతోపాటు దొండకాయ సాగు, ఇలా ప్రతిసారి అతను ఏదో రకమైన ప్రయోగం చేస్తూ ఉంటాడు. కోళ్లను కాపాడుకునేందుకు అతను కొత్త రకమైన ఆలోచన చేశాడు. ఆ కోడి వద్ద ఉన్న ఎర్రచందనం చెట్టుకు సోలార్ ద్వారా నడిచే ఒక సీసీ కెమెరాను అమర్చాడు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ప్రతిదీ తన సెల్ ఫోన్లో రికార్డుగా కనిపిస్తుంది. దీంతో అతను ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వచ్చి చేసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు మరోపక్క వంకాయ సాగు చేస్తాడు. వంకాయ సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని మరో పెట్టుబడిగా పెట్టి దాన్ని మరింత ఆదాయంగా పెంచుకుంటాడు రామ్రెడ్డి. ఇలా ఒకే మనిషి పలు రకాలుగా ఆదాయాలు పొందుతూ కేవలం 3 కోళ్లతో ప్రారంభమై 300 కోళ్ల వరకు తీసుకొచ్చి, అలాగే 1 ఎకరంతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం 10 ఎకరాల వరకు తీసుకొచ్చిన ఘనత రామ్రెడ్డిది. దీంతో ఆయనను చాలామంది ఆదర్శ రైతుగా అంటారు. నిజమేనండి. ఇలాంటి ఆదర్శ రైతులను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకెళ్లాలని మనం కోరుకుందాం. ఇదండి ఈరోజు మన జోరి టీవీలో రామ్రెడ్డి గాథ. దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. జై హింద్. ఎర్రచందనం చెట్టు ఉంది. దాని కింద ఏ పంట ఉండదు కాబట్టి ఆ చుట్టూ జాలి వేసుకొని ఆ కోళ్ళని ఒక 5 కోళ్ళని ఇడిచిపెట్టిన ఇప్పుడు దాదాపు 300 దాకా అయినాయి. ఇలా గుడ్లు పెట్టినవి అన్నీ నేనే ఇంటికి కొండపోయి ఇంక్యుబేటర్లు వేసుకుంటే అవి ఒక నెల రోజులు ఇంటికాడ నుంచి తెచ్చి మళ్ళీ ఇల్లు వేస్తాను. దాదాపు ఇప్పుడు 300-400 దాకా అయినాయి కోళ్ళు. అది కూడా ఒక అనుసంధానం దాంతో ఈ వ్యవసాయంతో. ఎందుకంటే దీని కొరకు ప్రత్యేకంగా ఎక్కడో పోయి చేసేది లేదు కాబట్టి మళ్ళీ ఇంకోటి ఇలా గడ్డి గాజము పురుగు బూసి ఏమి ఉండదు. దీంతో పాటు ఇది బాగుంటుంది. ఇంకోటి మేము ఈ ఆవు పేడ ఎక్కువ వాడతాం. ఆవు పేడ, ఈ కోడి పెంట, ఇవి ఎక్కువ. మందులు అనేది పోసుకుంటే కొద్ది రోజులు వస్తాయి, తర్వాత తగ్గుతాయి. ఈ ఆవు పేడ అనేది
పోసుకుంటే ఎక్కువ రోజు ఉంటుంది. దీంతో దిగుబడి మంచిగా వస్తుంది. ఆరు తినేటోళ్ళకి కూడా బాగుంటుంది. ఎక్కువనే ఆవు పేడనే వాడతాం. ఆవు పేడ, కోడెరువు ఇలాంటివి ఎక్కువ వాడతాం. మందులు అనేది తక్కువ పోసుకుంటే సరిపోతుంది. ఏ మందు అయినా స్ప్రేలు తక్కువని, అన్నీ తక్కువని. ఇంకా ఈ మొక్క ఎక్కువైతే ఇది ఇక నాకు పండించిన కూరగాయలన్నీ నాకు ఇక ఒక కరెంటు బండి తయారు చేసుకున్నాండి. ఇది 4 వీల్ది కరెంటు బండి తయారు చేసుకున్నా. ఇప్పుడు 3 సంవత్సరాలు బాగా నడుస్తుంది. నేను చేసుకోవాల్సింది ఎవరైనా కానీ. ఈ పెట్రోలు ధరల మీదకి వెళ్ళి ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంటే ఎలాంటి రిపేర్ లేదు. 3 సంవత్సరాల నుంచి జబర్దస్త్ నడుస్తుంది. అంటే బాగా దూరం కాకుండా 40-50 కిలోమీటర్లు, అంటే 160